ప్రొద్దుటూరు వేదిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి దినం మా ఆత్మీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనటువంటి విజయమ్మ గారి జన్మదినం. నిజమే, ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ, రైతు బిడ్డలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మాకు ఎంతో సంతోషించదగ్గ అంశం విజయమ్మ గారి జన్మదినం అంటే. కారణం, మా నాయకుని తల్లి మాకు మాతృ సమానురాలు. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతు బిడ్డలకు, ఒక్కరేమిటి కష్టంలో ఉండే ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉండబడిన బిడ్డలకు దారి చూపించే బిడ్డను కన్నెందుకు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డిని కన్నెందుకు? ఇంత మంచి బిడ్డను కన్యావు తల్లి, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి నాయకుని చూపించి ఇవ్వగలిగినావు. ఈ రాష్ట్రంలోని అనేక రకాల రుగ్మతలను పోగొట్టగలిగి సంస్కరణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మాకు ఇచ్చినావమ్మా. అట్టి తల్లి జన్మించినటువంటి విజయమ్మ మా అందరికీ ఆనందమే. మరి లోకేష్కి ఏమబ్బా అంత ఆనందం? నాకు అర్థం కాలే. ఏమి ఇది ప్రజలారా? మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన, వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు, వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించినట్టు సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినట్టు మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినట్టు మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత? ఆమె వయస్సు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ఆర్ విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసినే, ప్రత్యేకంగా రాచమలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా, అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తాత్కాలికమే. ఇవి కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు
వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాక్షన్. ఇంకా దారుణం ఏంటంటే ప్రజలారా, మేము మర్చిపోయిండం, రాజశేఖర రెడ్డి నన్ను ప్రేమించే వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాన్ని ఆయన కోసమే నడిచేవాళ్ళం. ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి అన్న శ్రీమతి వైఎస్ విజయమ్మ అనే భావన మాలో ఉన్నంత వరకు చాలా సంఘటనలు మేము మర్చిపోం. అందులో ఒక సంఘటన 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని ఆపి ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి అవి కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బొందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆమె లోదుస్తులు. రాజశేఖర రెడ్డి శ్రీమతికి సంబంధించి తల్లితో సమానురాలైనటువంటి ఆమెను, రాజకీయాలకు సంబంధం లేని మనిషిని సోదా చేసి సూట్ కేసు ఓపెన్ చేసి లాఠీతో తీస్తారా? ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే. వెన్న పూస. మీ ఉద్దేశం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి మానసిక శాంతి ఉండకూడదు. వారి ఇంట్లో ఎప్పుడే కానీ ఆనందమే ఉండకూడదు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క లక్ష్యం. రాజశేఖర రెడ్డి బతికున్నంతసేపు ఏం చేయలేకపోయినాం. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అయినా ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేయాలా, ఆనందం లేకుండా చేయాలా, వారి సంతోషాన్ని దూరం చేయాలా, వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేయాలా. దీనికే ఇప్పుడు మీరు అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వలన అమ్మకు సంతోషం కలుగుతుంది ప్రజలారా? లోకేష్ అనే వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఆమెకు సంతోషం కలగదు, మానసిక అశాంతి కలుగుతుంది. కారణం, నా కొడుకును వ్యతిరేకించే వాళ్ళు, నా కొడుకు రాజకీయ ప్రత్యర్థులు, నా కొడుకును నా భర్తను హీనంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే, ఆ రోజు నా లోదుస్తులను సైతం పోలీసుల లాఠీతో గడ్డకు తీసి అవమానం చేసిన వాళ్ళు, విజయాన్ని సంబోధించిన వాళ్ళు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారంటే నా కొడుకును నాకు నా కొడుకుకు దూరం చేయాలనే కదా. ఇట్లా చెప్పడం వల్ల నా కొడుకు మరింత అనుమానిస్తాడు కదా, దీనివల్ల మా కుటుంబంలో కలహాలు మరింత పెరుగుతాయి కదా అని మానసిక అశాంతి ఏర్పడుతుంది తప్ప ఆ అమ్మకు సంతోషం కలుగుతుందే? మీ ఉద్దేశం ఒకటే, మీ రాజకీయ స్వార్థాలకు ఏ కుటుంబానైనా వాడుకుంటారు. ఒకవేళ నిజంగా నువ్వు మంచోడివి, రేపొద్దున వాళ్ళు మాట్లాడతారు, ఏందబ్బా ఇట్లా మాట్లాడినాడు రాచమల్లు, మా రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తప్పనడం లేదు లోకేష్ బాబు. ఒప్పే. ఎప్పుడు ఒప్పు? నువ్వు 12-13 సంవత్సరాలుగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఉంటే ఒప్పే. లేదు, మీ రాజకీయ ఎదుగుదల కోసం, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా అయ్యేదానికోసం, నువ్వు సకల శాఖ మంత్రిగా అయ్యేదానికోసం మీకు బానిస బ్రతుకుతా అన్నాడే కట్టప్పలాగా పవన్ కళ్యాణ్. మరి వారి తల్లికి ఆయనకు ఒక తల్లింది, అంజనమ్మ గారు.
మరి పవన్ కళ్యాణ్ తల్లిగారైనటువంటి అంజనమ్మ గారికి ఏ పొద్దున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినావా లోకేష్? మీకు బానిసగా ఊడిగం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చెప్పలేదే, వాళ్ళ అమ్మకు చెప్పలేదే? మరి పవన్ కళ్యాణ్ అమ్మకు చెప్పని జన్మదిన శుభాకాంక్షలు జగన్ తల్లికి చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఇది కూడా నేను చెప్పిన ఆంతర్యమే. మోడీ తల్లిగారికి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? ఎప్పుడన్నా చెప్పినారా? మీ కూటమికి నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ వాళ్ళ అమ్మగారికి అంతెందుకు లెబ్బా? మీ నాయన తమ్ముడు ఉన్నాడు, మీ చిన్నాయన, మీ చిన్నమ్మకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? మీ నాయన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, మీ మేనత్త గారు, వాళ్ళకి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. ఆహా, చెప్పరు. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరూ చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంత ఆశ్చర్యకరం అంటే ప్రజలారా, చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఆహా, ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు మీ అబ్బా కొడుకుల్ని. జగన్ తల్లిని గౌరవిస్తారు, జగన్ చెల్లిని అభిమానిస్తారు, కానీ జగన్ శ్రీమతిని మాత్రం, భారతమ్మని మాత్రం వివేకానందుడు చంపింది నువ్వే, జైలు పెట్టాలంటారు. ఏమి మీ రాజనీతి, ఏమి మీ రాజకీయం? ఈమె భార్య కాబట్టి, భర్తకు సహధర్మచారిణి కాబట్టి, భర్తలో సగభాగం కాబట్టి, భర్త యొక్క కష్ట సుఖాలను నిర్వర్తిస్తాంది కాబట్టి, మీకు వ్యతిరేకం కాబట్టి ఆమెను జైలు పెట్టాల. కానీ విజయమ్మ, షర్మిలమ్మ మీ రాజకీయ అవసరాలకు నేడు ఉపయోగపడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టడానికి మీకు ఉపయోగపడాలని చెప్పి చేసే ప్రయత్నం. 76 సంవత్సరాలు అనుకుంటారా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఈ బుద్ధుడికి. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కుటమార, మాంత్రిక ఈ విద్యలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. అబ్బని మించిన కొడుకు, చెడ్డ పనులు చేయడంలోనూ, దిగజారుడు రాజకీయాలు చేయడంలోనూ, కక్ష సాధింపు చర్యలు చేయడంలోనూ, తండ్రిని మించిన ఆయన 76 ఏళ్ళకు నేర్చుకుంటే ఆయన 46 ఏళ్ళకు నేర్చుకున్నాడు ఈ టక్కుటమార విద్యలన్నీ, ఇట్లాంటి ఈ పనికిమాలిన విద్యలన్నీ. ఈ కుటుంబ కలహాలలోకి దూరకూడదన్నా దూరేది, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, అన్నకు తల్లి కాకుండా, తల్లికి కొడుకు కాకుండా, అన్నకు చెల్లెలు కాకుండా, చెల్లెలకు అన్న కాకుండా, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉండేది. మీరు నేర్చుకునేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పిహెచ్డి చేసినారు, మీరు చేసినారు పిహెచ్డి. దేంట్లో పిహెచ్డి చేసినారంటే, మీరు చేసే ఏ పనికిమాలిన తప్పులైనా ఇతరుల మీదకు నెట్టేసి ఇతరులను అపవిత్రులుగా చూపించే విషయంలో మీరు పిహెచ్డి చేసినారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు చేసినది అయ్యే, రోసయ్య కాలంలో చేసినది అదే, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో చేసినది అదే, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎవరన్నా కానీ మీ తండ్రి చేసిన రాజకీయాలు అవే. ఆయన 76 ఏళ్లకు నేర్చుకుంటే నువ్వు 46 ఏళ్ళకే నేర్చుకొని ఈ టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలను గమనించమని నేను కోరుతా ఉన్నా. ఎప్పటికప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు. ఈ అబ్బా కొడుకుల యొక్క ఈ కుటిలమైన రాజనీతిని, వీరి రాజకీయాలను
కుటుంబాలలో మనశ్శాంతిని దూరం చేసే వీరి వైనాన్ని, తల్లి కొడుకులకు కూడా చిచ్చులు పెట్టే ఈ మనస్తత్వాన్ని, అన్నా చెల్లెల యొక్క వైరాన్ని తగ్గించాల్సింది పోనిచి పెంచడానికి, వారిని ఉపయోగించుకోవడానికి వీరు చేస్తూ ఉండే ఈ కుటిల ప్రయత్నాలన్నిటినీ గమనించమని కోరుతా ఉన్న రాష్ట్ర ప్రజలు. నేను నిజంగా నేను చెప్పేది అబద్ధమని నిజంగా గమనించండి ప్రజలారా. విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. షర్మిలమ్మను హక్కును చేర్చుకుండ్రి, భారతమ్మను జైలు పంపాలంట. మరేంబా, మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి తల్లిని గౌరవించినప్పుడు, చెల్లిని గౌరవించినప్పుడు భార్యను గౌరవించరా? భారతమ్మను గౌరవించరా? భారతమ్మను బయటికి లాగి అపవిత్రాలుగా చూపించే ప్రయత్నం చేయడం తప్ప ఉప్ప? నీకు ఉండబడిన పచ్చ మీడియాను ఉపయోగించుకొని, ఆ పరిగమాలను ముడి దుర్చుకోవడానికి ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రికను పెట్టుకొని, ఆ ఏబిఎన్ ఛానల్ను పెట్టుకొని పదే 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 సాక్షిలో ప్రసారం చేసినారు. వివేకానంద రెడ్డి హత్య ఎవరుగా గుండెపోటు అని చెప్పినారు. దానికి భారతమ్మ సమాధానం చెప్పాలా? ఏంటి చెప్పాలా భారతమ్మ సమాధానం? మీడియా ఛానల్ అన్నీ చెప్పాలనా? భారతమ్మ మీడియా మాత్రమే చెప్పాలనా? అంటే జగన్మోహన్ రెడ్డితో సక్రమంగా షర్మిలమ్మ లేదు కాబట్టి, షర్మిలమ్మకు తల్లి విజయమ్మ కాబట్టి, ఆ విజయమ్మ బిడ్డను ప్రేమిస్తాంది కాబట్టి, ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు. మళ్ళా రేపొద్దున తల్లి కొడుకులు కలుసుకుంటే, అన్నా చెల్లెళ్ళు కలుసుకుంటే మళ్ళా ఆ పొద్దు షర్మిలమ్మ దయ్యం అవుతుంది. ఖచ్చితంగా ఆ పొద్దు మళ్ళీ ఇమ్మని వాళ్ళు మాట్లాడేది మాట ఏంటంటే, ఏం మాట్లాడతారు ఈ బుద్ధి చెప్తా, రేపు కలుసుకున్నాక ఈ బుద్ధి చెప్తా. లోకేష్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడేది? ఆస్తుల కోసం కుటుంబ గౌరవాన్ని బజారు కీడ్చి, అన్న యొక్క పరువునే బజారు కీడ్చి, అన్నకు శత్రువుగా నిలబడి మాకు ఉప్పందించినటువంటి నీవా నీతులు మాకు చెప్పేది షర్మిలమ్మ అని చెప్పి షర్మిలమ్మను మాట్లాడతారు రేపొద్దున. ఇదే విజయమ్మను మళ్ళా అగౌరవంగా మాట్లాడతారు. ఇది తెలుసుకోవాలా షర్మిలమ్మ, విజయమ్మ. షర్మిలమ్మ అంటే తెలుసుకునే పరిస్థితులు లేదు. షర్మిలమ్మకు పూర్తి కైపోయింది. కళ్ళకు కైపెక్కింది ఆ అమ్మకు. కనీస విజయమ్మ పెద్దది తెలుసుకోవాలి. ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాలను, కుటుంబ కలహాలను రాజకీయాలకు సొమ్ము చేసుకునే విధానాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే అవసర గౌరవాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే కపట తల్లి ప్రేమను, ఈ జన్మదిన శుభాకాంక్షలు, విజయమ్మ గారికి అందించిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి మానసిక అశాంతిని కలిగించాలనే కుట్రతో ఇచ్చిన శుభాకాంక్షలే కాక మరొకటి కాదు అన్న సత్యాన్ని ఆ తల్లి అయినా చెల్లి అయినా గుర్తించాలా. ఆ తల్లి చెల్లి గుర్తించకపోయినా నాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తించగలిగితే శతకోటి వందనాలు ఈ ప్రజలకు.